కెమెరా ఆన్ చేయరా? హలో, ఆన్ చేస్తే బెటరు. ఎవరికి? నాకు, మీకు. కెమెరామ్యాన్లు అందరూ కర్రీ పఫ్లు మంచూరియాలు తినడానికి వెళ్ళినట్టున్నారు. తొందరగా వచ్చి ఆ ఫ్రూట్ పంచ్ కూడా తాగేసి బోమ్ అనుకొని ఎక్కండి ఒకసారి. ఏంటి గ్యాప్ ఇచ్చాను అనుకుంటున్నారా? వచ్చిందంతే అన్న ఒక టీజర్తో మొదలయ్యి అసలు గ్యాప్ లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న అల వైకుంఠపురం చిత్రం థ్యాంక్ యూ మీట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గట్టిగా ఒకసారి చప్పట్లతో సినిమాని మీరు ఎలా ఎంజాయ్ చేశారో మీ చప్పట్లే మాకు వినిపించాలి. ఇక్కడ వచ్చినటువంటి కాస్ట్ అండ్ క్రూ, అలాగే ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ, అలాగే ఆడియన్స్కి కూడా చాలా పెద్ద కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి సినిమాని అంతే అద్భుతంగా మీరందరూ ఎంజాయ్ చేసి దీన్ని ఆదరించినందుకు, కలెక్షన్ల వర్షం కురిపించినందుకు. సో శ్రీమతి మమతా గారి సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ గారు, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ గారు ఇరువురు నిర్మాతలుగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో, మన తమన్ గారి మ్యూజిక్తో, మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అండ్ పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా, పిఎస్ వినోద్ గారి ఫోటోగ్రఫీతో, నవీన్ నూలి గారి ఎడిటింగ్తో, ఏఎస్ ప్రకాష్ గారి ఆర్ట్ వర్క్తో, రామ్ లక్ష్మణ్ గార్ల ఫైట్లతో అసలు ఎరగొట్టేసి సంక్రాంతి సంబరాలు ఇంకా కంటిన్యూ అవుతూ కలెక్షన్ల వర్షం అలాగే కురిపిస్తున్నటువంటి అల వైకుంఠపురం చిత్రం, అల్లు వైకుంఠపురం చిత్రాన్ని ఆదరించినటువంటి మీ అందరికీ మరొక్కసారి థ్యాంక్స్ చెప్పడానికి ప్రత్యేకించి ఏర్పాటు చేసినటువంటి ఈ మీట్కి మరొక్కసారి స్వాగతం పలుకుతున్నాము. ఎంతసేపు సుమానే ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తుంది, ఆడియో రిలీజ్ ఫంక్షన్లో సుమా మాత్రమే కనిపిస్తుంది, వేరే యాంకర్లు ఎవరు లేరా 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 అని అడిగే వాళ్ళందరికీ ఈరోజు పెద్ద సమాధానం ఇవ్వబోతున్నాం. ఆర్ యూ రెడీ ఫర్ ద న్యూ యాంకర్? అరవింద్ గారు, మురళీ శర్మ గారు, మీరు రెడీగా ఉన్నారా? ఒక కొత్త యాంకర్ని ఈరోజు మేము ఈ చిన్న తెరకి పరిచయం చేయబోతున్నాము. ఆయన చాలా ఏళ్ల నుంచి వెండితెర మీద ఉన్నారు, ఆల్మోస్ట్ నాగయ్య గారు, కన్నాంబ గారు ఆ టైం నుంచి. కానీ చిన్న తెర మీదకి ఇప్పటి వరకు రాలేదు. ఈ చిన్న తెర మీద ఒక యాంకర్గా ఈరోజు ఆయన్ని పరిచయం చేస్తున్న ఈ శుభతరుణంలో, ladies and gentlemen, put your hands together for the male co-anchor బ్రహ్మాజీ గారు. భయపడకండి, రండి. అంత బిల్డప్కి పరిగెత్తుకొని వస్తారనుకుంటే అంటే బ్లెస్సింగ్స్ తీసుకోవాలండి. కాదు 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 ప్రొఫెషన్లో సీనియరు, అద్భుతమైన యాంకరు, ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. ఫస్ట్ టైం యాంకరింగ్ చేస్తున్నాను కాబట్టి ఆ ఉద్దేశం తప్పించి. అవును సార్, కరెక్ట్. మినిమం టు మినిమం నాకన్నా 25 ఏళ్ళు పెద్ద. రాజీవ్ నాకన్నా 2 years చిన్న. ఎలాగా అది? ఆయన ఏజ్ గురించి ఎవరు మాట్లాడారు? రాజీవ్ 2 years చిన్న మా ఇద్దరికి. సో ఏదో పైన కవరింగ్ ఇచ్చి ఇందాక వచ్చి కింద కూడా చిన్న కవరింగ్ ఇచ్చారు. అందరికి నమస్కారం అండి. యాంకరింగ్ చేద్దాం ఒక ఉద్దేశం ఎందుకు వచ్చిందంటే, ఈ మధ్య సుమ్మగారు ఇంటి మీద చాలా మంది ఐటీ రైడ్లే చేశారంట జిఎస్టీ వాళ్ళు. అవన్నీ ఫేక్ అని మేము అప్పుడే చెప్పాం. అంత సంపాదించారంటే ఇంత సంపాదన ఉందా ఇందులో, ఒక సైడ్ బిజినెస్ ఏమైనా పెట్టుకుందామని ఒక ట్రై చేస్తున్నాను. ఆవిడ నన్ను ఎంకరేజ్ చేశారు. సైడ్ బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటే స్టేజ్ కి సైడ్ లో ఉండాలి అనే రూల్ లేదు, సెంటర్ కి రండి. అదే నేర్చుకుంటున్నాను, మీది బిజినెస్. అందుకే మీకు పాదాభివందనం చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక యాంకర్గా ముందుగా మీకు ఉండాల్సినటువంటి ప్రధానమైన లక్షణం, బ్యానర్ల పేర్లు కరెక్ట్గా నేర్చుకొని రావాలి, అలాగే ప్రొడ్యూసర్ల పేర్లు, డైరెక్టర్ పేరు, టెక్నీషియన్స్ పేర్లు, కుదిరితే ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి ఎగ్జిబిటర్ల పేర్లు, డిస్ట్రిబ్యూటర్ పేర్లు కూడా చెప్పండి. కమ్ ఆన్, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హారిక హాసిని క్రియేషన్స్ వారి అల వైకుంఠపురం ఎదురుగా కూర్చున్నారు, మార్కులు పోయాయి. ప్రొడ్యూసర్స్ గీతా ఆర్ట్స్ అధినేత అరవింద్ గారు, మా చిన్నబాబు గారు, వంశీ, అలాగే మా దర్శకుడు మా శ్రీనివాస్ గారు. వెతుక్కుంటూ చెప్పడం కాదు యాంకర్కు ఉండాల్సిన లక్షణం, వెతక్కుండా చెప్పడం అనేది యాంకర్కు ఉండాల్సిన లక్షణం. త్రివిక్రమ్ గారు, మీరు జస్ట్ ఇప్పుడే స్టోరీలోకి ఎంటర్ అయ్యారు కాబట్టి చెప్తున్నాం. అదేదో మనసుకి దురద పెడితే దువ్వెన అన్నారు కదా, ఈయనకి యాంకరింగ్ దురద పుట్టింది, అందుకనే మైక్ తీసుకున్నారు గోక్కోవడానికి. చెప్పండి.
నేర్చుకుంటున్నానండి, అందుకే పాదాబంధనం చేశాను. ఇప్పుడు నెమ్మది నేర్పుతున్నారు ఎలా చెప్పాలని. అంత ఫ్లూయెంట్గా పేర్లు చెప్పడం నా వల్ల కాదు, మీరు కానిచ్చేయండి. నేను ఇందాకే కానిచ్చేసాను. కానిచ్చేశారు కదా. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో ఆ ప్రోగ్రామ్ షీట్ మీరే చూసారు. ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క ఆణిముత్యం లాగా ఏరుకొని మేము నోట్బుక్స్లో రాసుకొని ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు అలా 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 వదులుతూ ఉంటాం అనమాట. అసలు గొడుగుని ఎండకి వానకి వాడిన వాళ్ళని చూసాం, కానీ ఇలా డైలాగుల్లో కూడా వాడడం అంటే అది త్రివిక్రమ్ గారికే చెల్లుతుందండి. సూపర్, మీరు అసలు సూపర్. ఏంటి కో యాంకర్ చాలా సైలెంట్గా ఉన్నారు, ఏదోటి అనండి. ఆ డైలాగుల్లో దాని మీనింగు అన్నీ లోపల గుచ్చుకుంటున్నాయి, దాని గురించి ఆలోచనలు పడిపోయాను. గుచ్చుకుంటున్నాయా? ఒక్కటి. ఓకే సరే, ఎందుకు గుచ్చుకుంటుందో కానీ ఒకసారి హర్షని అడిగి తెలుసుకుందాం. హర్ష ప్లీజ్, త్రివిక్రమ్ గారి డైలాగులు ఈయనకి గుచ్చుకుంటున్నాయంట, మీరు ఒకసారి ఎందుకు గుచ్చుకున్నాయో మీరు చెప్పాలి. యా, అదేంటి నన్నెందుకు ఇన్వాల్వ్ చేశారు చారి గారు అన్నట్టు చూస్తారేంటి? మీరు రండి, మనదే మనదే ఇవాళ కంప్లీట్లీ మనదే, రండి. కానీ త్రివిక్రమ్ గారు రాసినటువంటి మాటలకి, తమన్ గారు ఇచ్చినటువంటి ఆ రీ రికార్డింగ్లకి, అల్లు అర్జున్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి సినిమా సినిమా సార్, అంతే అంతే. ఇప్పుడు మీరు పిలిచిన ఆయన పైకి వచ్చారు. యా, ఆయన నేను ఇలా ఎంతో మందిని పైకి తీసుకొచ్చాను. కరెక్ట్, కానీ కొత్త యాంకర్తో మాట్లాడాలని భయం వేస్తుంది నాకు. చూడాలంటే కూడా మనకు భయం వేస్తుంది, అసలు దగ్గరగా చూడకండి ఆయన్ని, మీరు మాట్లాడేయండి. ఎందుకు గుచ్చుకుందన్నారో వినాలని ఉంది నాకు, నేనేం చెప్పాలి ఆయన గురించి. యా, త్రివిక్రమ్ గారి మాటలు మీకు ఎందుకు గుచ్చుకున్నాయి? ఇప్పుడు ఈయన కూడా రైటర్, ఆ విషయం మీకు తెలియదు. నాకు హత్తుకున్నాయండి. ఒక రైటర్గా మీకు ఎందుకు హత్తుకున్నాయి, ఎందుకని అనేది మీరు ఒకసారి మీ ఎక్స్ప్రెస్ చేస్తే వినాలని. అంటే రైటర్ కన్నా ముందు నేను చాలా గొప్ప ప్రేక్షకుడిని. సో ప్రేక్షకులందరికీ హత్తుకున్నట్టే నాకు హత్తుకుంది, అంతే. గుచ్చుకోవడం ఏంటో చెప్పండి. గుచ్చుకోవడం అంటే నేర్చుకునేటప్పుడు కొంచెం బట్టి పట్టేటప్పుడు అవి రాకపోతే గుచ్చుకుంటూ ఉంటాయి. గొడుగు గుచ్చుకున్నట్ట. యా, గొడుగు గుచ్చుకున్నట్టు, అంతే కదా. గుచ్చుకోవడం అంటే హత్తుకోవడం. యా, అది. సో నా డైలాగ్ తీసుకున్నారు ఇక్కడ. ఇక మీరు మీ క్యారెక్టర్ గురించి, సినిమాలో మీ అనుభవం గురించి మాకు, అండ్ థ్యాంక్ యూ మీట్లో ఎవరికైనా మీరు థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. లైక్ ద ప్రీ రిలీజ్ యాంకర్కి అట్లా ఏమైనా థ్యాంక్ యూ చెప్పాలంటే. కొత్త యాంకర్కి కానీ ఫస్ట్ నన్ను పిలిచినందుకు మీకు థ్యాంక్స్. ఎందుకంటే తర్వాత అందరూ మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది. ఎందుకు? ఆయనకి డైలాగులు గుచ్చగానే మిమ్మల్ని పైకి పిలవాల్సి వచ్చింది. సరే, థ్యాంక్స్ గురించి అడిగారు, ముందు చెప్తాను. Yeah. ఈ సినిమాకి సంబంధించి త్రివిక్రమ్ గారికి కానీ, అంటే త్రివిక్రమ్ గారి దగ్గర మొదలుకొని ప్రేక్షకుల వరకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే, ఏ విధంగా థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఎందుకంటే పండగ పూట సినిమా రిలీజ్ చేసాం అనుకున్నాం, కానీ ఈ సినిమా వల్ల నా లైఫ్లోనే పండగ స్టార్ట్ అయిపోతుందని అనుకోలేకపోయాను. చాలా చాలా సంతోషంగా ఉంది సినిమా సక్సెస్ అన్నది. అలాగే సడన్గా సినిమా సక్సెస్ అయిన వెంటనే 2-3 సినిమాలు పెద్ద వచ్చినాయి. సో ఫుల్లీ సెలబ్రేటింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఇక ఎలా మీలా మీకు మాటల్లో థ్యాంక్స్ చెప్పడం అన్నది కష్టం. మీ డైలాగ్ ఏదో ఒకటి కాపీ కొట్టాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ మెనీ మూవీస్ యాజ్ యాక్టర్ అండ్ అలాగే రైటర్ అండ్ డైరెక్టర్ ఆల్సో. ఎస్. ఓకే, ఏంటండి మీరు ఒక యాక్టర్ అక్కడ మాట్లాడుతుంటే కింద షూస్ అది సర్దుకుంటూ ఉన్నారు మీరు? యాంకరింగ్ న్యాచురల్గా ఉండాలి, కానీ మన బిహేవియర్ కాదు. రియలిస్టిక్ యాంకర్ కాబట్టి ఈ వాంట్స్ టు బి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాలు ఎంత న్యాచురల్గా ఉంటాయో, ఆయన పెర్ఫార్మెన్స్ ఎంత కూల్గా ఉంటుందో అది చూపిద్దామని నేను లేచి కట్టుకున్నాను, అంతే. మీకోసం నా లేచి నేను కట్టుకున్నానండి. మీరు లేచి కట్టుకున్నా లేచి కట్టుకున్నా అది ఫ్రేమ్లో ఉండదండి, ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్యాన్లు విస్పాన్లు అలాంటివి ఏం చెయ్యరు. ఫ్రేమ్ సెట్ చేసుకుంటారు. పర్లేదు, అరవింద్ గారు చూశారు కాబట్టి చాలు. అరవింద్ గారు చూసి ఎందుకు చేశారు అనుకున్నారు. ఓకే, అబ్బా పర్వాలేదు. ఫస్ట్ రోలో ఉండే వాళ్ళకి మాత్రమే కాకుండా వెనకాల ఉండే వాళ్ళకి కూడా మా జోకులు అర్థమైనట్టయితే ఒకసారి మీరు నవ్వండి. నవ్వారు. ఓకే, ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అనుకుంటాను చాలా ఆనందంగా ఉండాలి కదా. వాళ్ళు నవ్వుతూనే ఉంటారు, వాళ్ళు బాగా నవ్వుతున్నారు వచ్చిన దగ్గర నుంచి. వాళ్ళు సంక్రాంతి నుంచి ఆపట్లేదు అసలు, అందుకనే. ఓకే, సో ఎగ్జిబిటర్స్ కి షీల్డ్స్ ని అందించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము అల వైకుంఠపురం చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు విత్ అ వెరీ 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 బిగ్ 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 రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఆయన ఎందుకు సిగ్గుపడుతున్నారు? కాదు, ఆయన ఎందుకు సిగ్గుపడుతున్నారు? ఎందుకు వద్దంటున్నారు? ఏంటి రీజన్ చెప్పండి. ఏం అడగాలి?
తమన్ గారిని పర్మిషన్, ఓ సారీ అండి, ఈయన ఫిక్స్ చేశాడు ఇది. బ్రహ్మాజీ గారు ప్లీజ్ టేక్ పర్మిషన్. ఇప్పుడు ఫస్ట్ తమన్ గారిని పిలవడం మీ ఉద్దేశం ఏంటి? నేను కాదు, మీరేగా ఫిక్స్ అయింది. అవునండి, అంత బ్లాక్ బస్టర్ తమన్ గారిని ఫిక్స్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే క్లాసు మాసు తేడా లేదు అసలు, పెద్ద చిన్న తారతమ్యం లేదు అసలు, ఆటోలు లేవు, టేప్ రికార్డర్ లేదు, రేడియో లేదు, కాదేది తమన్ గారి ఈ పాటకి అనర్హం అన్నట్టుగా వాయించి పడేసినందుకు తమన్ గారు కాక ఇంకెవరండి? రండి, మీరు వస్తున్నారా, నన్ను పాడమంటారా? ఓకే, యాజ్ అ ట్రిబ్యూట్ ఈరోజు ఎంతో మంది పాడగా విన్నాము, ఇప్పుడు బ్రహ్మాజీ గారు పాడగా ఈ పాట మనం విందాము. బ్రహ్మాజీ గారు పాడబోతున్నారు. తమన్ గారు రాకపోతే నేను పాట పాడతాను, ఆయన వచ్చేసారు కాబట్టి ఆయనతో మనం. ఆయన ఎంతగా బెదిరించారు చూడండి, ఆయన వచ్చేసారు. సో తమన్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద షీల్డ్స్ టు అవర్ ఎగ్జిబిటర్స్. గుంటూరు ఎగ్జిబిటర్స్ గంగా మహల్ నుంచి సత్యబాబు గారు, గంగా మహల్ పిడుగురాళ్ళ నుంచి సత్యబాబు గారు. అలాగే నేను పేర్లు చదువుతూ ఉంటాను, దయచేసి వేదిక దగ్గరకు వచ్చేసేయండి. ఈరోజు షీల్డ్తో పాటుగా వెండి కాయిన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది టు ఆల్ ఆర్ వండర్ఫుల్ ఎగ్జిబిటర్స్. ఒంగోలు సత్యం థియేటర్ నుంచి శ్రీనివాస్ గారు, వినుకొండ కీర్తి థియేటర్ నుంచి సలాం గారు, ఓకే. సో థ్యాంక్ యూ మీట్కి, మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పడానికి టు అవర్ ఎగ్జిబ్యూటర్స్ అండ్ అవర్ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చేసారు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు. అర్జున్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక దగ్గరికి ఆహ్వానిస్తున్నాము. సూపర్ సక్సెస్లో, కలెక్షన్స్ వర్షంలో మునిగి తేలుతున్నటువంటి మీరు ఒకసారి ఇలా వచ్చి కనిపించేసి వెళ్ళినా కూడా చాలా సంతోషిస్తారు. మీరు ఎన్నిసార్లు కనిపించినా బాగుంటుంది, ఎందుకంటే సినిమాని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఒక్కొక్కళ్ళు 3-4 సార్లు చూసేస్తున్నారు. అసలు అంటే ద వే దట్ యూ పర్ఫార్మ్ విత్ ఈజ్ వాజ్ సింప్లీ సూపర్బ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ టేక్ అ సీట్. కొత్త యాంకర్ ఇంట్రడ్యూస్ చేయలేదు. ఓ సారీ అర్జున్ గారు, మర్చిపోయానండి, మీరు అక్కడి నుంచే చూడండి. కొత్త కో యాంకర్ బ్రహ్మాజీ గారు. ఈ థ్యాంక్ యూ మీట్ నుంచి ఈయన ఇండస్ట్రీ మీద వదులుతున్నాం. రండి. ఈ గ్యాప్లో తమన్ గారు వెళ్ళిపోయారు. ఓకే, కూర్చోండి తమన్ గారు. ఎస్, తమన్ గారు ఏం చెప్పారంటే బన్నీ గారి ముందు గ్యాప్ కూడదా, బన్నీ గారి ముందు నేను షీల్ ఇవ్వలేను, నాకు బాగా టెన్షన్గా ఉంది, నన్ను వదిలేయండి అని ఆయన సుశాంత్ గారిని పిలవమని చెప్పారు. ఓకే, సుశాంత్ ఈలలు వేయాలనుందా, చప్పట్లు కొట్టేయాలనుందా, సినిమాలో చెప్పినట్టుగానే వచ్చేసి మా ఎగ్జిబిటర్స్కి షీల్డ్స్ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిక్వెస్టింగ్ సుశాంత్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సో షీల్డ్తో పాటుగా ఒక వెండి కాయిన్ కూడా టు ఆల్ ది ఎగ్జిబిటర్స్కి మరొకసారి ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్స్. గంగా మహల్ పిడుగురాల నుంచి సత్యబాబు గారు, ఆర్టిస్టులు సుశాంత్ గారు ఇలా వచ్చేసి కాయిన్స్ ఇస్తారా? ఇక్కడ ఆర్టిస్టులకి కాయిన్స్ ఇచ్చిన తర్వాతే కాల్ షీట్ తీసుకున్నారు.
ఎంత కట్టాడు ఏంటి, ఆ మిగతా బ్యాలెన్స్ కట్టేయండి. మురళీ శర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యానరిజంతో, ఒక క్యారెక్టరైజేషన్తో త్రూ అవుట్ ద సినిమా దాన్ని హోల్డ్ చేస్తూ చేశారే మురళీ శర్మ గారు, సింప్లీ సూపర్ అండి. జనాలకు మీ మీద విపరీతమైనటువంటి కోపం, కసి అన్నీ వస్తుంది. అర్జున్ మీద మాకు బోలెడంత సింపతి వస్తోంది. బట్ యూ డిడ్ ద క్యారెక్టర్ సూపర్ అండి. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ. మాట్లాడతారా? మాడతా సార్. అందరికీ నమస్కారం. నేను సినిమా రెస్పాన్స్ చూడంగానే త్రివిక్రమ్ గారికి ఫోన్ చేసి ఫస్ట్ 2 డేస్కి అప్పుడే ఫోన్ చేసి చెప్పాను, మా నాన్నగారు పోయి ఇంకా 1 year అవ్వలేదు, అప్పటి నుంచి ఈ సినిమాతో అలాంటి ఆనందం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఎంత జాయ్, ఎంత ఆనందం ఇచ్చారంటే ఈ సినిమాతో నాకు, నా ఫ్యామిలీకి, ఐ కెనాట్ టెల్ యూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. ఈ సినిమాతో చాలా కలలు, చాలా డ్రీమ్స్ నవే దేవ్ కమ్ ట్రూ. ఫ్రమ్ అ వెరీ స్మాల్ థింగ్ లైక్ సీయింగ్ అల్లు అర్జున్ డాన్స్ లైవ్. నేను హరిశంకర్ గారితో అప్పుడు గుర్తుంటే చెప్పాను, సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు నన్ను చెప్పండి, ఆయన గొడవలో మర్చిపోయారు, నేను ఆడియో ఫంక్షన్లో చెప్పాను, మోసం చేశారు నన్ను పిలవలేదని. ఇప్పుడు త్రివిక్రమ్ గారు నన్ను 3-4 పాటలు పెట్టేసుకున్నారు. అండ్ ఐ సా అవర్ బన్నీ డాన్స్ టు మై హార్ట్ అన్నమాట. టు అ బిగర్ డ్రీమ్ లైక్ ప్లేయింగ్ అల్లు అర్జున్స్ ఫాదర్. సో హ్యాపీ, వెరీ హ్యాపీ. ఇలాంటి పెద్ద పెద్ద బ్యానర్స్లో అరవింద్ గారు, చిన్నబాబు గారు, గీతా ఆర్ట్స్, హారిక లాంటి దాంట్లో ఒక పెద్ద పాత్రను చేసి పెద్ద పేరు తెచ్చుకోవాలని యెట్ అనదర్ డ్రీమ్ కమ్ ట్రూ. మాటలు మాంత్రి కూడా అంటారు సార్, బట్ యు ఆర్ మై హార్ట్ థ్రాబ్ సార్. యు ఆర్ ద లవ్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అలా వైకుంఠపురం రాసినందుకు, దాంట్లో వాల్మీకిని ఇలా కన్సీవ్ చేసి దానికి నన్ను పెట్టినందుకు నాకు నిజంగా మాటలు లేవు సార్. ఐఎమ్ సో వెరీ టచ్డ్ అండ్ హంబుల్డ్. థ్యాంక్ యూ త్రివిక్రమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. తమన్, యువర్ అ రాక్ స్టార్. బన్నీ, ఐ లవ్ యూ. అంటే బన్నీతో కూడా ఎప్పుడెప్పుడు 3-4 సార్లు ఫోన్లు చేశాను, బికాస్ ఐ కుడ్ నాట్ కంటైన్ ద జాయ్ అండ్ ద హ్యాపీనెస్. అండ్ ఇప్పుడు అందరు ముందు చెప్పాలి దట్ ఐ కుడ్ నెవర్ సీ బన్నీ ఆన్ సెట్, ఐ ఓన్లీ సా బంటు ఆన్ సెట్. యూ బీన్ సచ్ అ వండర్ఫుల్ కో యాక్టర్. Thank you so much. Thank you. Sushant, thank you for being so wonderful. Everybody was so good on set, so we could pull it off together. And our audience, thank you for this kind of response. Chala aanandanga undi, and thank you very much. థ్యాంక్ యూ సార్. And Suma, you are always very good. Brahmaji, congratulations on the new role. Does he have a bright future, sir? Of course, yes. Only if I am anchoring and he is the co-host. రండి, అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారు. ఒక కొత్త కో యాంకర్కి మొదటిగా ఉండాల్సిన లక్షణం అదే. నెక్స్ట్ ఏంటో ఎవరు మాట్లాడతారో చెప్పండి. సుశాంత్, ప్లీజ్ కమ్. ఒక సక్సెస్ మీట్లో, ఒక థ్యాంక్ యూ గివింగ్ ఈవెంట్లో ఒక కో యాంకర్ మాట్లాడాల్సిన పద్ధతి అది. అసలు సుశాంత్ని చూసి చాలామంది ఈ సినిమాలో వాళ్ళు కూడా, అరే మేము కూడా ఇదే పొజిషన్లో ఉన్నామే, మేమేదో చెయ్యాలనుకుంటున్నాం కానీ మా నాన్నలు ఇంకేదో అవ్వాలనుకుంటున్నారు, హౌ అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక్కడైతే మీకు మార్పిడి జరిగింది కానీ జరగకుండానే చాలామంది ఆ కండిషన్లో ఉన్నారు. సో యూ రిప్రజెంటెడ్ లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ టీనేజర్స్. సుశాంత్, హౌ డస్ ఇట్ ఫీల్? హాయ్. యాక్చువల్లీ నాకు చెప్పారు కొంతమంది మమ్మల్ని రిప్రజెంట్, నాకు కొంతసేపు అర్థం కాలేదు, నేను అంత అలా ఆలోచించలేదు. బట్ మేము కూడా మా ఇంట్లో మాట్లాడలేకపోతున్నాం, మీరు రిప్రజెంట్ చేశారు, ఇంత డెప్త్ ఉందని నేను తర్వాత తెలిసింది సార్. బట్ అయితే మాట్లాడండి, ఒకవేళ మాట్లాడలేకపోతే ధైర్యం చేసి మాట్లాడండి. బట్ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినందుకు నేను ఆబ్వియస్లీ సినిమా బాగుండాలనే అనుకుంటాం. బట్ యూనో కానీ ఇంత హిట్ అవుతుందని ఐ డోంట్ నో సార్. మీరు వన్నీ ఐ డోంట్ నో ఇఫ్ యూ క్యాల్కులేటెడ్, బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ నో ఎంత హార్డ్ వర్క్ వెళ్ళింది దీంట్లో. త్రివిక్రమ్ సార్, బన్నీ, అరవింద్ గారు, చిన్నబాబు గారు, నాగంసి గారు, తమన్, వినోద్ గారు,
I know how much hard work went into the film. నేను చూసాను. I mean, సెట్లోనే కాదు, బిట్వీన్ హౌ మచ్ థింకింగ్ వెంట్ ఇన్ టు ఇట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ రిజల్ట్ ఇలా వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ టు ద ఆడియన్స్ ఫర్ మేకింగ్ ఇట్ సచ్ అ బిగ్ హిట్. వాట్ ఈస్ ద రైట్ వర్డ్ వన్ హిట్ బ్లాక్ బస్టర్ రేట్ నీ టర్మ్ చెప్పు. All time industry hit, non-BB. Okay, so once again, congratulations and all the best. Bunny, I mean, this film has shown a new side, definitely. Always, you've acted well, yes. First గుర్తుండేది డాన్స్ బిట్, ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో ఏది కావాలి ఏదని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ త్రివిక్రమ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఎక్స్పీరియన్స్. చాలా నేర్చుకున్నాను నిజంగానే, అండ్ ఐ విల్ ట్రై టు అప్లై ఇట్ ఫర్ మై నెక్స్ట్ ఫిల్మ్. Congratulations, Arvind sir, Chinbabu garu. I'm sure you must be very happy. Taman, thank you for wonderful music and thank you for letting me dance to your music. Ramla Ramla, one of the biggest songs నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. Thank you once again. థ్యాంక్ యూ సుశాంత్ గురించి ఒక మాట చెప్పాలి. తను ఫస్ట్ టైం నేను సెట్లో కలిశాను. ఎంత డీసెంట్ అంటే, ఎంత జెంటిల్మ్యాన్ అంటే, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అలా నవ్వుతూ అందరం పడేస్తాడు, హీరోయిన్తో సహా. చాలా కామ్గా ఉంటాడు, బట్ సైలెంట్ కిల్లర్. నేను ఎవరిని చంపలేదండి, అదే చూపులతో చంపేశారు చాలా మందిని. థ్యాంక్ యూ. సో మీరు యాక్టింగ్ కాకుండా వేరే యాక్ట్రెస్ అక్కడ ఏం చేస్తున్నారు అనేది కూడా అబ్జర్వేషన్లో ఉన్నారనమాట. నాకు అది శ్రీనివాస్ గారి సెట్లో అదే పని నాకు. ఎవరు ఏం చేస్తున్నారో చూసి మాట్లాడుకోవడం. ఓకే, సో మూవింగ్ అహెడ్, సినిమాలోని సాంగ్స్ ఎంత పెద్ద సక్సెస్ నేను విడిగా చెప్పక్కర్లేదు. అసలు పాటలు సాధారణంగా ఎలా ఉంటాయి అంటే, కొన్ని పాటలు వినగానే హిట్ అవుతాయి, కొన్ని వినే కొద్దీ హిట్ అవుతూ వెళ్తూ ఉంటాయి. కానీ తమన్ గారు రెండు మిక్స్ చేసి కొట్టేశారండి. మీరు వినగానే హిట్ కొట్టేశారనమాట. అండ్ ఇప్పటి వరకు వింటూనే ఉన్నారు, వినే కొద్దీ మళ్ళీ 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 వినాలనిపించేలాంటి పాటలు. వినే కొద్దీ అబ్బా ఇంకెందుకు వింటున్నావు ఆపేద్దాం అనే పాటలు కాదు, ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలి అనే పాటల్ని మనకి అందించినటువంటి తమన్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం రికార్డ్ ఇన్ యూట్యూబ్ వ్యూస్ ఆల్సో బై అల వైకుంఠపురం. సో ఇలాంటి ఎన్నో రికార్డ్స్ ఆయనకి వచ్చినా ఆయన పొగుడుతూ ఉంటే హీ ఫీల్స్ వెరీ ఎంబారస్డ్, హీ డజంట్ వాంట్ టు టాక్, వీ నో ఆల్ దట్. బట్ స్టిల్ మీరు ఇప్పుడు వేదిక మీదకి వచ్చి ఆదిత్య మ్యూజిక్, ఆదిత్య వారికి షీల్డ్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆదిత్య మ్యూజిక్, ఆదిత్య గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ టూ ఆన్ ద సూపర్ సక్సెస్ ఆఫ్ దిస్ ఆల్బమ్. త్రివిక్రమ్ గారి మాటల్ని పాఠాలుగా పెట్టుకుని పిల్లలు చదువుకోవచ్చు. మాధవ్ గారు అలాగే పాటలు ఏమంటే అది పిలిచినట్టుగా లేదండి. నిరంజన్ గారు, మై కో యాంకర్, దయచేసి వినండి, అది పిలిచినట్లేదు, ఎక్కడో కార్ నంబర్ అనౌన్స్ చేసినట్టుగా ఉంది. మాధవ్ గారిని, నిరంజన్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ. ఓకే, యా. డిట్టో. తమన్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద షీల్డ్ టు ఆదిత్య మ్యూజిక్. ఒకప్పుడైతే అందరూ చేతులతో చప్పట్లు కొట్టేవాళ్ళు, ఇప్పుడు మాత్రం సెల్ ఫోన్లో ఒకే పనిలో ఉన్నారు కాబట్టి మేము మాత్రం ఏం చెప్తాంలేండి, కొట్టండి కొట్టండి అని. చేతుల్లో సెల్ ఫోన్లు లేని వాళ్ళు కొట్టండి, ఉండేవాళ్ళు పక్కన పెట్టి కుదిరితే కొట్టండి. యా, అండ్ ఒక స్పెషల్ రిక్వెస్ట్ తమన్ గారు, ఆదిత్య గారు మాట్లాడాలి అనేది తమన్ గారి స్పెషల్ రిక్వెస్ట్. యూ విల్ టెల్, పర్సనలీ పంపిస్తారా వాట్సాప్లో? ఒకసారి మైక్, మా కో యాంకర్ ఒకసారి మీ మాటలు వినాలనుకుంటున్నారు. Thanks a lot, Arvind uncle, Chinnababu uncle, thanks a lot. It's a proud moment for us. It's a great success and musically it's all-time hit. And we want to see the streams are still going on and this will break all the records. Thanks a lot. Thank you so much. Thank you, Taman. Aditya. And Taman garu, మీరు పైన ఉండాలి. మీ మాటలు విందాం అనుకుంటున్నాం. తమన్ గారు, I want to thank Taman for the excellent music what you have given. I want to thank Trivikram garu, Arvind garu, Arjun, thank you. ఓకే తమన్ గారు,
Come on, Taman Garu. 2019 has been a fantastic year for you. 2020, it's still going on and on. Wishing you more success to come and more songs from you to us. ఈ మైక్ పట్టుకుంటేనే ఓ టెన్షన్. స్టూడియోలో కూడా మానేశాను లాస్ట్ గత వారంగా. జనరల్గా మనం క్రికెట్లో అంటే నాకు నెక్స్ట్ అదే తెలుసు కాబట్టి దాని గురించి మాట్లాడగలను. సో క్రికెట్లో ఒక వికెట్ తీస్తే ఆనందపడతాం, రెండో వికెట్ తీస్తే ఆన్ హ్యాట్రిక్ అంటారు. హ్యాట్రిక్ అన్నప్పటికీ హోల్ 11 ఫీల్డర్స్ యాక్టివ్గా ఉంటారనమాట. ఏదైనా ఈ బౌలర్కి ఈ క్యాప్టెన్కి హ్యాట్రిక్ 100% వచ్చేటట్టు అందరూ ద హోల్ 11 పీపుల్ యాక్టివ్గా ఉంటారనమాట. ఈ క్యాచ్ మిస్ చేయకూడదు, ఈ ఫీల్డింగ్ వదలకూడదు, ఎలా అయినా ఎంత కష్టపడినా ఎముకలు ఎదిగైనా కూడా క్యాచ్లు పట్టేయాలి, అది ఏం గురించి బాధపడరు. సో ఈ హ్యాట్రిక్ వాస్ దట్ ఇంపార్టెంట్ ఫర్ అస్, అంత ఇంపార్టెంట్ మాకు. సో ఎందుకైతే బన్నీ గారికి త్రివిక్రమ్ గారికి వచ్చే హ్యాట్రిక్, సో నాకు బన్నీ గారికి ఆఫ్టర్ రేసుగురం అని సరైనోడు. సో హోల్ సైన్స్ వరల్డ్ ఎనర్జీ పనిచేసింది అనమాట ఈ సినిమాకి. సో వెరీ వెరీ హ్యాపీ దట్ టెక్నీషియన్స్ అందరూ వి మేడ్ దర్ బెస్ట్. నవీన్ నీలి ఇక్కడ లేరు, పిఎస్ వినోద్ గారు, fantastic visuals. So all Prakash garu art department. So the whole team, everybody were focusing on that. So 100% ఈ సినిమా సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా ఫుల్ ఎనర్జీతో పనిచేశారు. అందుకే మీకు ఏ క్రాఫ్ట్ కూడా మీకు ఎక్కడ 1% తక్కువ లేకుండా కూడా ఎవ్రీబడి డిడ్ దర్ సూపర్ బెస్ట్. సో ఇవన్నీ కలిపి అందరినీ 100% బెస్ట్గా పనిచేయించింది. అందుకే ఇది అన్ని ఏదైనా 100 సాంగ్ చేసినా 100 కలెక్షన్స్ చేసినా 100. సో ఎవ్రీథింగ్ ఇట్ మేడ్ ఇట్ వెరీ వెరీ గుడ్. సో ఇట్స్ హోల్ టీమ్స్ ఎనర్జీ, ఆ టీమ్ ఎనర్జీ చాలా పాజిటివ్ ఎనర్జీ పనిచేయించింది ఈ సినిమాకి. సో వెరీ వెరీ హ్యాపీ. ఈరోజు ఇండస్ట్రీ ఇది చాలా వెరీ రేర్ థింగ్ జరిగేది ఇండస్ట్రీకి. సో వెరీ వెరీ హ్యాపీ. ద హోల్ ఎందుకు ఆ పేరు అంటారంటే ద హోల్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ అన్నట్టు. సో ఇది ఇట్స్ గుడ్ ఫర్ ద ఫిలిం, ఇట్స్ గుడ్ ఫర్ ద ఇండస్ట్రీ అండ్ వెరీ వెరీ హ్యాపీ దట్ వైకుంఠపురం మేడ్ దిస్ రికార్డ్స్. అండ్ ఈరోజు సో మెనీ మ్యూజిషియన్స్ జనరల్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ కరెక్ట్గా పనిచేస్తే ఇట్స్ నాట్ విత్ ద ఫిలిం ఆల్సో. దాని తర్వాత వాళ్ళు కచేరీలో ప్లే చేసే మ్యూజిషియన్స్, ఆర్టిస్ట్, సింగర్స్ చాలామందికి అది హెల్ప్ అవుతుంది, వాళ్ళ కచేరీలో పాడుకోవచ్చు పాటలు. సో చాలా లూప్ ఉంటుంది అనమాట. బికాస్ నేను ఆ స్టేజ్లోంచే ఐ కమ్ నో, సో ఐ నో దట్ ఒక్కొక్క ఆల్బమ్ ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ దిస్ ఆల్బమ్ మేడ్. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ సీతారామ శాస్త్రి గారు, రామ్జోయ్ శాస్త్రి గారు అండ్ Kasharla Shyam garu and everybody, all lyric writers, they gave their super best for the thing. So it's not my alone effort. So this is the best team I've ever worked. I'm very very happy for Bunny garu because tanaki songs ante enta ishtamo naaku telusu. Because konni heroes will take the songs into a different level, but ayana anta kashtapadtadu, ayana definitely he works hard, very very successful. Ayanaku oka 8 బార్లు మంచి బార్లు ఇస్తేనే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు. సో నేను అనుకున్న 300 బార్లు కరెక్ట్గా ఇద్దాం. వై కాంట్ వి వర్క్ హార్డ్? సో నేను ముందరే చెప్పాను. సో వర్కింగ్ విత్ త్రివిక్రమ్ గారు ఇస్ అ మ్యాజిక్. అది తెలీదు, ఇట్స్ అ మ్యాజిక్, దట్స్ ఆల్. ఇట్ హ్యాపెన్స్ with him for me. Something works for me with him always. So it's really so I have to thank God for giving me such a great person in my life who changed so many things in my heart and my brain. He made ante kotta nerve okati esaru anamata దీనికి కనెక్ట్ చేసేటట్టు. So thank you so much sir for that. And ప్రొడక్షన్ సైడ్ రాధాకృష్ణ గారు అండ్ అల్లు అరవింద్ గారు ఎక్కడ ఏ విషయం కాంప్రమైజ్ అవ్వకుండా దే మేడ్ దేర్ బెస్ట్ టు ద ఫిలిం. సో దే కాంట్రిబ్యూటెడ్ దేర్ బెస్ట్. ఎక్కడ దే డిడ్ంట్ యాడ్ అ సెకండ్ ఆప్షన్ దే, సో దే గేవ్ ద బెస్ట్. సో మై బెస్ట్ విషెస్ టు దెమ్ ఆల్సో. అందరికీ ఈ సక్సెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సక్సెస్ లేకపోతే నేను చెప్పాను కదా, ఆ ఫిలిం నగర్ రైటే తీసుకోలేము, అలా నేరుగా వెళ్ళిపోవడమే. ఆ రైట్ తీయడానికే గుండె వెయిట్ అయిపోతుంది, ఈ సక్సెస్ లేకుండా వెళ్ళగలమా ఈ రైట్లో అని. సో ఇది అలా డైరెక్ట్గా ఇంకా హైటెక్ సిటీ అలా తిరిగి, లేకపోతే పంచగుట్ట వెళ్ళిపోవడమే. సో ఈ సక్సెస్ కొంచెం ధైర్యం ఇచ్చింది లైఫ్లో. ఇట్ గేవ్ సమ్ మోర్ స్ట్రెంగ్త్. ఇంకా కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఇంకా కొంచెం బాగా చేయొచ్చు, నెక్స్ట్ ఇంకా ఎలా చేయొచ్చు. సో ఇట్ గేవ్ దట్ కాన్ఫిడెన్స్ లెవెల్, ఇట్ మూవ్ దట్ లిటిల్ అప్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ అందరికీ ఈ సక్సెస్ వచ్చింది. చాలా చాలా సంతోషంగా ఉంది. సో విల్ ట్రై టు వర్క్ మోర్ హార్డ్ అండ్ బీ ఎ బెటర్ పర్సన్. సూపర్ తమన్ గారు.
ఇంకా ఉందా? లేదు 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 రండి మీకోసం మీ స్పీచ్ కోసం లేదు, లేదు, మాట్లాడండి, మాట్లాడండి. నేను ఒక లేదు, finish చేయండి. 1 minute నేను యాంకర్గా ఉంటా. రండి. ఇప్పుడు ఐఎమ్ ఇన్వైటింగ్ బ్రహ్మాజీ గారు టు స్పీక్. నేను ఇంకా ప్రిపేర్ బ్రహ్మాజీ నేను వేరేదేదో బ్రహ్మాజీ ఎలా ఉంది అదే పిలిస్తే ఎంత బ్యాడ్గా ఉంది చూసారా, అలానే పిలుస్తున్నారు మీరు అందరినీ. ఇక్కడ అందరూ ఫ్రెండ్స్ అండి, అందరూ ఆత్మీయులు. నేను ఇప్పుడు గారు గీరు ఏం పెట్టను, తమన్ భయ్యా ప్లీజ్ కమ్ అంటాను, అంతేగాని తమన్ గారు రండి అంటే ఆర్టిఫిషియల్గా ఉంటుంది. సరే రండి. రండి. మీరు ప్రిపేర్డ్గా లేరు ఈ సినిమాకి అంటున్నారు. 5 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమాకి కూడా మీరు స్పీచ్ ఏం ప్రిపేర్డ్గా లేరు. ఇప్పుడు మీరు మాట్లాడేసేయచ్చు, గబుక్కుని ఏముందిలేండి. అదేది ఇక్కడ కాపీ కట్ పేస్ట్. ఇప్పుడు ఈ మైక్ యా తీసుకోండి, చెప్పండి. ఇప్పుడు యాజ్ అ క్యారెక్టర్ మీ సీన్ జరిగేటప్పుడు ఒక అద్భుతమైన డైలాగ్ ఉంది అందులో, త్రివిక్రమ్ గారు. అవును, చెప్పండి ఏంటది? నాకు ఆ టైంలోనే డైలాగులు గుర్తుండవు, మళ్ళీ ఇప్పుడు అడిగితే ఏం చెప్పనమ్మా. ఆయన 3 సార్లు చెప్పాలి, ఇలా చెప్పు కాదు ఇంకోసారి ఇంకో చెప్పు అంటే బన్నీ గారు సీరియస్ అవ్వడం, ఆయన క్లాస్ పేకడం అన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు ఏం చెప్పుకోను అందరిలో. ఓకే, ఇందాక చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజం ఉందన్నమాట. కొంత కానీ దేన్నైనా సృష్టించగలిగేటువంటి శక్తి రెండిటికే ఉంది. ఒకటి నేలకి, ఇంకొకటి ఆడవాళ్ళకి. వాట్ ఎ బ్రిలియంట్ బ్యూటిఫుల్ డైలాగ్ అండి, సూపర్. యా, ఇప్పుడు మీరు ఒక కో యాంకర్గా కాకుండా ఇందులో ఒక పాత్రధారిగా. అలవైకుంఠపురం క్లైమాక్స్ చూసి క్లైమాక్స్లో అలా చేతులు జోబులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఏ మా ఆవిడ కారు వచ్చింది, కారులో నడుచుకుంటూ వెళ్ళిపోయా. ఏ అర్థం కాల. నేను ఎందుకు ఎక్కువసేపు మాట్లాడి నాకు ఆవేశం వచ్చేస్తుంది. అవును, వయసు మీద పడితే అలాగే ఉంటుంది. ఒక క్లైమాక్స్లో అది పాట లేదా ఫైటా, ఇంత అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసిన ఒక పాట అనాలా ఫైట్ అనాలా నాకైతే అర్థం కాల. ఒక అద్భుతమైన పదం ఉపయోగించారంటే నేను వెళ్ళి తెలుగు గ్రంథాలను చూసుకునేవాడిని. బట్ ఈ ఎక్స్పెరిమెంట్ని ఎవరిని అడగను. అందులో యాక్టర్ యాక్ట్ చేశాడు చూడండి, చాలా గ్రేస్ఫుల్గా ఫైట్ చేస్తానన్న ఎక్స్ప్రెషన్ కాకుండా. ఒక్క నిమిషం. నా సీతారామ శాస్త్రి గారి గురించి నేను మాట్లాడిన స్పీచ్ నేను కాపీ కొట్టి ఇమిటేట్ చేసి నన్ను వెటకారం చేస్తాను. మీకు అర్థం కావట్లేదు. అది అందరికీ అర్థమైపోయింది, మీకు అర్థం కాలేదా? అలా నడుచుకుంటూ వెళ్ళిపోయా. డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్. నేను అందుకే రాను ఇలాంటి చోట్లకి. నా ఆవేశం ఆపద్దు. ఆ పాటలో ఎంత ఫీలింగ్ ఉంది. ఒక మంచి సాంగ్గా వాడుకోవచ్చు దాన్ని, లేదా సెపరేట్గా ఒక మంచి అద్భుతమైన ఫైట్గా వాడుకోవచ్చు. రెండింటిని మిక్స్ చేసి ఒక క్లైమాక్స్ ఏంటండి, అందులో యాక్టర్ చాలా స్మూత్గా డాన్స్ మూమెంట్ చేసినట్టు ఇలా కట్టుకుని, ఇలా బీడి కట్టుకుని ఆడ మీద ఇలా నుంచుని ఇలా వచ్చి ఇలా స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అది చాలా పరిణితి చెందిన యాక్టర్లు మాత్రం చేయగలరు. లవ్ యూ బన్నీ. ఎందుకంటే నేను యాక్టర్గా చెప్తున్నాను, అది చాలా గ్రేస్ ఉండాలి. ఇది ఒక్క సినిమాతో వచ్చేది కాదు. ఇక మా బన్నీ గురించి 2-3 మాటలు చెప్తాను. నేను ఇక్కడ మీ కో యాంకర్ని కాదు, మీ అసిస్టెంట్ని కాదు. చాలామందికి 70% లక్, 25% టాలెంట్ ఉంటుంది. బట్ బన్నీకి 90% టాలెంట్, హార్డ్ వర్క్, 10% అరవింద్ గారే ఉన్నారు. ఆ 10% కూడా ఓన్లీ ఆయన ఫస్ట్ సినిమా వరకే ఉపయోగపడ్డారు అరవింద్ గారు. మిగతాదంతా తనకు తాను వర్క్ చేసుకుంటూ ప్రతి క్యారెక్టర్కి చాలా డిఫరెంట్గా, ఎక్కడ ఇతను అల్లు అర్జున్ అనే కనబడకుండా క్యారెక్టర్లు మాత్రం కనబడుకుంటూ తన వర్క్ తను చేసుకుంటూ సిన్సియర్గా పనిచేశాడు. కాబట్టి ఈరోజు ఆల్ టైమ్ ఇండస్ట్రీ ఇట్లా ఉన్నాడు. అలాగే ఈ సినిమా నా సీన్ జరుగుతున్నప్పుడు నేనేదో సరదా జోకులేసి త్రివిక్రమ్ గారికి ఉన్న చనువుతో ఆయనతో కాసేపు ఎక్కువ మాట్లాడాలని కూర్చుని ఆయన వెనకాల కూర్చుంటాను. బట్ ఈ కుర్రాడు నాతో మాట్లాడే డైలాగ్ మొత్తం అది జరుగుతున్నంతసేపు మేమందరం ఇక్కడ కూర్చుంటే తను మాత్రం ఇక్కడ ఒక్కడేలా నడుచుకుంటూ ఇలాగే చూసాను తప్పించి ఏ రోజు సరదా కూర్చుని కబుర్లు చెప్పడం అనేది చూడలేదు. ఆ డెడికేషన్ చూసి నాకే సిగ్గేసింది. అప్పటి నుంచి నెక్స్ట్ టైం డైలాగులన్నీ పట్టి రెడీగా ఉండేవాడిని అర్జున్ వచ్చినప్పుడు. అలాగే మా త్రివిక్రమ్ శ్రీను దగ్గర నుంచి చూస్తున్నాను, త్రివిక్రమ్ అయ్యాడు.
ఆ రోజు ఎలా ఉన్నాడో ఈరోజు అలాగే ఉన్నాడు. ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా నేను త్రివిక్రమ్ మా సీనియర్తో చెప్పుకుంటాను. చాలా పెద్ద ప్రాబ్లం వెళ్తే ఆయన ఒక్క ముక్కలో చెప్తాడు, దాని ఆన్సరు చాలా సింపుల్గా చెప్తాడు. ఆయన సినిమాల్లో నటించడం ఒక అదృష్టం అనుకుంటే, ఆయన పరిచయం అవ్వడం, ఆయనతో కొన్ని గంటలు గడపడం నిజంగా నా సుకృతం, నా పూర్వజన్మ సుకృతం. అది మీరే పెద్ద ప్రాబ్లం అయినప్పుడు వేరే ప్రాబ్లం ఏముందిలేండి. అదే చెప్పాడు ఆయన చాలాసార్లు, ప్రాబ్లం ఎక్కడో లేదు, నీలోనే ప్రాబ్లం ఉందని. సుమా నాకు నచ్చట్లే ఇది, నేను మాట్లాడి నాకు ఆవేశం వచ్చేస్తుంది, వణుకు కూడా వస్తుంది, టాబ్లెట్లు వాడలేదు అనుకో. ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు కొంచెం వణుకు వస్తుంది, అది అర్థం చేసుకోవాలి. మీకు యాంకరింగ్ బాగా అలవాటు అయిపోయింది కాబట్టి మీకు అందులో సెన్సిబిలిటీస్ అన్నీ అర్థం కావట్లేదు. అలాగే మురళీ శర్మ గారిని చూసి చాలా కుళ్ళు వచ్చింది. జీవితంలో ఇలాంటి ఒక క్యారెక్టర్ చేసి, అది కూడా మా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్షన్ చేసి చచ్చిపోదాం డిసైడ్ అయిపోయాను. ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది, ఇంకో 15 ఏళ్ళు, ఆ వయసుకి ఆ ఏజ్ రావాలి కదా నాకు కూడా. అలాగే నాకు ఇష్టమైన ప్రొడ్యూసర్స్ అరవింద్ గారు, ఆయన ఎప్పటి నుంచో నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, ఎప్పటికైనా బ్రేక్ ఇస్తారు, వెయిట్ చేస్తున్నాను, ఇంకా టైం ఉంది నీకు అంటున్నారు ఆయన. అలాగే మా చిన్నబాబు గారు, ఆయన నన్ను ప్రతి సినిమాలో, ఈ మధ్యకాలంలో నేను వాళ్ళ సినిమాలు లేని సినిమా లేదు. మా వంశీ కానీ మా ప్రసాద్ గారు కానీ, నేనంటే చాలా ఇష్టం వాళ్ళకి. నేను టైం తీసుకుంటాను, అలా చూడొద్దు, ఓకే? ఇంకా మ్యూజిక్ గురించి ఏం చెప్పడం, చెప్పక్కర్లేదు, చెప్పేసాం మేము. అంత నాకు నాలెడ్జ్ లేదు, బట్ అన్ని సాంగ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకటి పాడండి. ఇంకొక 20 years ఆ సాంగ్స్ అలా ఉండిపోతాయి, అది మటుకు తెలుసు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఆల్. All time record, hearty congratulations to all the distributors. Thank you so much. And cast and crew, technicians, అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ, మరి స్పెషల్ డిస్ట్రిబ్యూటర్స్ కి షీల్డ్స్ ని అందించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మా దర్శక మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని, అండ్ అలాగే మా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని కూడా టు ప్రెజెంట్ షీల్డ్ టు అవర్ డిస్ట్రిబ్యూటర్స్, our స్పెషల్ డిస్ట్రిబ్యూటర్స్. నైజాం శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్, దిల్ రాజు గారు ఆన్ ద వే, కృష్ణ G3 మూవీస్ లక్ష్మణ్ రావు గారు కృష్ణా జిల్లాలో నాన్ బాహుబలి 2 రికార్డ్ ని అవలీలగా సొంతం చేసుకుంది, ఇంకా దూసుకెళ్తూనే ఉంది. హార్టీ కంగ్రాచులేషన్స్. గుంటూరు జిల్లాలో 10 కోట్ల షేర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది నాన్ బాహుబలి రికార్డ్ అనడం కంటే నాన్ బీటబుల్ రికార్డ్ అల వైకుంఠపురంలో లిస్టులో చేరింది గుంటూరు ఎస్వి సినిమాస్ వాసు సురేష్. లక్ష్మణరావు గారు, రికార్డ్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? టోటల్ రికార్డ్, ఆల్ టైమ్ టోటల్ రికార్డ్. ఓకే, గుంటూరు ఎస్వి సినిమాస్ వాసు సురేష్. నెల్లూరులో స్ట్రాంగ్ రికార్డుగా ఉన్న రంగస్థలం, సైరా, బాహుబలి రికార్డుల బెంచ్ మార్క్ ని క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఈ సినిమా మరో అడుగు ముందుకేసి నాన్ బాహుబలి 2 రికార్డ్ ని సొంతం చేసుకుంది. నెల్లూరు అంజలి పిక్చర్స్ భాస్కర్ రెడ్డి గారు, గుంటూరు రికార్డ్, సూపర్ రికార్డ్. ఓకే, ఈస్ట్ మెగా ఫ్యామిలీకి ఆల్వేస్ బెస్ట్. అక్కడ ఖైదీ నంబర్ 150, సైరా, రంగస్థలం, సరైనోడు చిత్రాలు నాన్ బాహుబలి రికార్డులతో పోటీ పడ్డాయి. కానీ ఈసారి ఈస్ట్ ఇస్ ద బెస్ట్ రికార్డ్ గా నాన్ బాహుబలి 2 రికార్డ్ అలవైకుంఠపురంలో సినిమా సొంతం చేసుకుంది. ఈస్ట్ గోదావరి నుంచి విజయలక్ష్మి సినిమాస్ సంజీవ్ రెడ్డి గారు అండ్ దుర్గారెడ్డి గారు కూడా. వెస్ట్ గోదావరి నుంచి G6 మూవీస్ రామకృష్ణ గారు అండ్ వైజాగ్ శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ దిల్ రాజు గారు. బన్నీ గారికి వైజాగ్ కి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే వైజాగ్ ఆయన అడ్డా అని మళ్ళీ అల వైకుంఠపురంలో సినిమా ప్రూవ్ చేసింది. ఈసారి వైజాగ్ లో అల్లు అర్జున్ గారు నాన్ బాహుబలి 2 రికార్డ్ వైజాగ్ లో సాధించింది. కంగ్రాచులేషన్స్.
తిరుపతి అండ్ కడప వందన ఫిల్మ్స్ వరదరెడ్డి గారు. తిరుపతి అండ్ కడప. ఒక్క నిమిషం సార్. సార్ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా అబౌట్ ఎలాంటి రికార్డ్ సాధించింది? ఆల్మోస్ట్ రికార్డ్స్ ఏం లేవు, ఆల్ రికార్డ్స్ ఆల్ టైమ్ బాహుబలి తప్ప. ఓకే చెప్పండి. యా కర్నూలు విక్టరీ ఫిలిమ్స్ సీడెడ్ సురేష్ గారు. సీడెడ్ ఏరియాది కర్నూలు నుంచి విక్టరీ ఫిలిమ్స్ సురేష్ గారు. అనంతపూర్ శివారెడ్డి గారు సీడెడ్ శివకాశి ఫిల్మ్స్. ఈ సినిమా క్లాస్ ఫ్యామిలీ సబ్జెక్ట్ బళ్ళారి రాధికా ఫిల్మ్స్. తక్కువ కలెక్షన్లు చేస్తుందేమో అని గుసగుసలాడినటువంటి ట్రేడ్ పండితులందరి ముక్కు మీద వేలు వేసుకునే విధంగా త్రివిక్రమ్ గారు, అల్లు అర్జున్ అండ్ తమన్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ సినిమా నాన్ బాహుబలి 2 రికార్డ్ని సాధించింది సీడెడ్లో. కంగ్రాచులేషన్స్. సీడెడ్ నుంచి ఎవరైనా ఒకళ్ళు వారి స్పందన తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రండి. బెంగళూరు బృందా అసోసియేట్స్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా అల్లు అర్జున్ గారు నటించిన అలా వైకుంఠపురంలో సీడెడ్ ఏరియాలో నాన్ బాహుబలి రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టి ఇంకా ముందుకు శరవేగంగా దూసుకుపోతుంది. ఈ సందర్భంగా సీడెడ్ తరపు నుంచి మేమందరము అలా వైకుంఠపురంలో టీంకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్. అండ్ శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ దిల్ రాజు గారి తరపున వంశీ గారిని వచ్చి షీల్డ్ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ వంశీ గారు వారి స్పందన కూడా తెలియచెప్తారు. అలాగే కర్ణాటకలో కూడా బాహుబలి సైరా సినిమా తర్వాత రికార్డ్ని సాధించింది ఈ చిత్రం. కర్ణాటకలో మరోసారి బన్నీ స్టామినా ఏమిటో ప్రూవ్ చేసినటువంటి చిత్రం అల వైకుంఠపురంలో. సో బెంగళూరు డిస్ట్రిబ్యూటర్స్కి షీల్డ్స్. బృందా అసోసియేట్ గోపి గారు, గోపాల్ రెడ్డి గారు. ఈ సినిమా ఇండియాలోనే కాదు, ఆస్ట్రేలియాలో, సింగపూర్లో కూడా నాన్ బాహుబలి ఆల్ టైమ్ తెలుగు రికార్డ్స్ సాధించినటువంటి చిత్రం. సో ఆస్ట్రేలియా అండ్ సింగపూర్ నుంచి వెంకట్ గారు సార్. ఇది కర్ణాటక ఏరియాలో అల్లు అర్జున్ వాళ్ళ సినిమా వరకు ఆల్ టైమ్ రికార్డ్ ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ. వెంకట్ గారు, కోయంకర్ గారు నెక్స్ట్ పేరు చదవండి. నార్త్ ఇండియా పాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రాజేష్ గారు. కొంచెం నవ్వుతూ చదవరా. రాజేష్ గారు ముందరదే బెటర్. ఒడిశా నార్త్ ఇండియా పాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రాజేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక, ఒడిశా మాత్రమే కాదు, నార్త్ ఇండియాలో కూడా సరికొత్త రికార్డ్ని సాధించింది. కంగ్రాచులేషన్స్ టు ద డిస్ట్రిబ్యూటర్. ఒడిశా ప్రకాష్ ఫిల్మ్స్ రమేష్ గారు. చెన్నై ప్రైమ్ టైమ్ ఏడి మణికుమార్ గారు. మునికుమార్ గారు, సారీ. నెక్స్ట్ టైం నుంచి కళ్ళజోడు పెట్టుకొని రావడం బెటర్. అర్థం కావట్లేదు. కేరళ కేదార్ మూవీస్ కేదార్ హుసేన్. ఇప్పుడు చెక్ నాకు కూడా మీ దగ్గర చెక్ నాకు 50%. ఏదండి?
మీ చెక్ నాకు ఇస్తున్నారా లేకపోతే చింపిస్తాను. ఇద్దరు ప్రొడ్యూసర్లు కాబట్టి 2 చెక్కులు ఇస్తారా? చింపిస్తామండి, కాదు, చింపిస్తాం. యాంకరింగ్కి. అలాగే మీరు యాంకరింగ్ చింపేశారు కాబట్టి చెక్ కూడా మీకు చినిగిందే వస్తుంది. చిత్తూరు కడప జిల్లా డిస్ట్రిబ్యూటర్స్. ఎవరు క్లాప్స్ కొడుతున్నారు గట్టిగా? ఖచ్చితంగా అది తమన్నే. తమన్ గారే అయి ఉంటారు. యా, వందన ఫిలిమ్స్. వందన ఫిలిమ్స్ చిత్తూరు కడప జిల్లా డిస్ట్రిబ్యూటర్స్ వాంట్ టు ప్రెజెంట్ స్పెషల్ మొమెంటో టు అల్లు అర్జున్ గారు. ఓ మై గాడ్. అవును, అది ఓ మై గాడే. గాడ్.
ఎవరికి మాట్లాడుకోవడం లేవా, నాకే లేవా అనుకున్నా. సుమ గారికి కొంచెం జలసీ ఫీల్ అయిపోయిన దొక్కేస్తున్నారు, డామినేట్ చేస్తున్నాను అనుకుంటున్నారు. కొద్దిగానే మాట్లాడతా అండి. మేము తీసాము, మీరు చూశారు, కానీ మేము తీయడానికి మీరు చూడడానికి మధ్యలో వారధులు చాలామంది ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్సు, ఎగ్జిబిటర్సు. మా సినిమాని తీసుకొచ్చి మీకు చూపించడానికి, మాకు డబ్బులు ఇచ్చి మీకు తీసుకొచ్చి
చూపించడానికి ఉపయోగపడిన డిస్ట్రిబ్యూటర్స్ని, ఎగ్జిబిటర్స్ని మేము మర్యాద ఇచ్చుకోవడం మాకు మా డ్యూటీయే కాకుండా ఇంకొక చిన్న విషయం. నేను విజేత సినిమా నుంచి అది పెద్ద ఫంక్షన్ చేసి షీల్డ్ ఇచ్చుకోవడం, చిరంజీవి గారికి కొన్ని పదుల ఫంక్షన్లు చేసుకుంటూ వచ్చి ఈ తర్వాత ఇది కలెక్షన్ల కింద మారిపోయి రోజులు తగ్గిపోయి రెవెన్యూ కింద మారిపోయిన తర్వాత ఈ ఫంక్షన్లు లేకుండా పోయినాయి. కానీ మళ్ళీ ఈ రోజుకి ఇంత ఆల్ టైం రికార్డు కొట్టేటప్పటికి మళ్ళీ అటువంటి ఫంక్షన్ ఒకటి చిన్నదైనా చేసి మిమ్మల్ని అందరినీ గౌరవించుకుందామని అనిపించి ఇది చేసాం. మీ అందరికీ మా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన మాకు త్రివిక్రమ గారికి కానీ, బన్నీకి కానీ, రాధాకృష్ణ గారికి కానీ ఇవన్నీ చెప్పుకుని మా రికార్డులు అరిగిపోయినాయి. కొట్టడమే కాకుండా కనుక దీనికి కంక్లూడింగ్గా మన బుల్లబ్బాయి కానీ, పెద్దబ్బాయి కానీ ఏదన్నా రెండు మాటలు చెప్పేయండి. సార్ ఇంక మీరు అంత మాట అన్న తర్వాత ఆయన మాటని గౌరవిస్తూ ఏమని చెప్తాం, ఇంత ప్రేమగా మమ్మల్ని అందరినీ ఇంత దగ్గర తీసుకుని పాటల దగ్గర నుంచి ఇక్కడ దాకా మమ్మల్ని నడిపించి మమ్మల్ని ఆశీర్వదించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మా అందరి తరఫున అరవింద్ గారు, చిన్నబాబు గారు, బన్నీ గారు, వినోద్ గారు, ప్రకాష్ గారు, తమన్ అందరి తరఫున మిగతా అందరు ఆర్టిస్టులు, మురళీ శర్మ గారి దగ్గర నుంచి, సుశాంత్ దగ్గర నుంచి, పూజ, మిగతా అందరు ఆర్టిస్టులు, అందరు టెక్నీషియన్ తరఫున పేరున వాళ్ళందరి తరఫున నేను మీ ముందు నిలబడి మీ అందరికీ నా పాదాభివందనం. నమస్కారం. అంతే. ఇప్పుడు మేము బన్నీ మాటలే వినాలనుకుంటున్నాం కానీ ముఖస్థుతి కోసం చెప్పట్లేదు. బన్నీ ఎంత ఈజ్తో పర్ఫామ్ చేశారు అంటే చిన్నపిల్లలు ముందు నుంచి మీ ఫ్యాన్స్, పెద్దవాళ్ళు ఫ్యాన్స్, కానీ 2 సార్లు 3 సార్లు వెళ్ళి మేము మళ్ళీ చూస్తాం అని మా ఇంట్లోనే తయారయ్యారు. సో దట్స్ ద వే యూ క్యాప్చర్ ద ఆడియన్స్ విత్ యువర్ పర్ఫార్మెన్స్. యు ఆర్ సింప్లీ సూపర్బ్. సో ఇప్పుడు బన్నీ మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఫాస్ట్గా ఫినిష్ చేస్తాను. గీతా ఆర్ట్స్లో ప్రొడక్షన్ కాకుండా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా ఉంది. ఇప్పుడు అలా ఆఫీస్ నుంచి చేస్తుంటే అంటుంటారు, ఏమండి మీరు ఎప్పుడు సినిమా సెలబ్రేట్ చేసినా మీరు మీ టీమేనా, జనాల దగ్గర తీసుకెళ్ళిన మమ్మల్ని మీరు ఎప్పుడు పట్టించుకోరా అని. నేను అన్నాను, మాకు ఎప్పుడు షీల్డ్ ఇచ్చి మమ్మల్ని ఏమో సత్కరించరా అంటే అనేవాడిని, అంత సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. నిజంగా అలాంటి సినిమా ఇవాళ వచ్చి మాకు ఆ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాంటి సినిమా, అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వీ కుడ్ ఎక్స్ప్రెస్ అవర్ లవ్ టు ఆల్ అవర్. మేము చేసిన సినిమా టీమే కాదు, అదంతా 50% అంటే మీ దగ్గర తీసుకొచ్చిన 50% మా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్, వాళ్ళందరికీ హార్టీలీ కంగ్రాచులేట్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. అండ్ అలాగే నేను ప్రతి ఫంక్షన్లో చాలాసార్లు అందరికీ చెప్పాను, థ్యాంక్ యూ టు మై ఎంటైర్ కాస్ట్. నాతో పాటు చాలామంది యాక్టర్స్ చేశారు. పూజ గారు, టాబు గారు, సుశాంత్, మురళీ శర్మ గారు, ఇలా ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు. హర్ష గారు, బ్రహ్మాజీ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకెవరన్నా పేరు మర్చిపోయి ఉంటే క్షమించండి. అందరి తరపున, ఆర్టిస్టులు అందరి తరపున ఐడ్ లైక్ టు థ్యాంక్ ద ఆడియన్స్ వన్స్ మోర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమాలో టెక్నీషియన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ తమన్ గారు, మా కెమెరామెన్ వినోద్ గారు, ఇలా ఎంతోమంది టెక్నీషియన్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, అందరి తరపు నుంచి వీ లైక్ టు థ్యాంక్ ద ఆడియన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ రాధాకృష్ణ గారు అండ్ అల్లు అరవింద్ గారు, మై డాడ్. అలా అడ్రస్ చేయాలో కూడా కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది కొన్నిసార్లు. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ, అంటే ఇద్దరు ప్రొడ్యూసర్లు ఎప్పుడు ఇచ్చినా నాకు బెస్టే ఇచ్చారు. మా ఫాదర్ నన్ను ఇంట్రడ్యూస్ చేసి గంగోత్రి కానీ, బన్నీ సినిమా కానీ, ఆ తర్వాత ఎన్నో సినిమాలు తీశారు నాతో. అలాగే నేను ఫస్ట్ టైం చేసిన రాధాకృష్ణ గారితో జూలై సినిమా చేశా, సక్సెస్ఫుల్ ఫిలిం. ఆ తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి చేశా. అలాగే వీళ్ళిద్దరు నాకు బెస్ట్ ప్రొడ్యూసర్స్. ఇద్దరు కలిసి ఎంత బెస్ట్ ప్రోడక్ట్ వస్తుందో అంత బెస్ట్ ప్రోడక్ట్ వచ్చింది. ఇద్దరు కలిసి నాకు ఆల్ టైమ్ రికార్డ్ సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరితో సూపర్ హిట్స్ కొట్టాను కానీ ఇద్దరు కలిపి ఆల్ టైమ్ రికార్డ్ వచ్చింది. సో ఆల్ టైమ్ రికార్డ్ కావాలంటే మీ ఇద్దరు కలిపి చేయాలని అర్థమైంది. థ్యాంక్ యూ. అండ్ ప్రతిసారి మర్చిపోతున్నాను,
ఏమో మొహమాటం అనుకోద్దు, ఎందుకంటే మరోసారి థ్యాంక్ యూ చెప్పే ఆపర్చునిటీ రాదు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన థ్యాంక్ యూ ఎవరనుకంటే బన్నివాసు గారికి, వక్కంత వంశీ గారికి. ఎందుకంటే తిరుపతి గారితో సినిమా నాకు ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను, కానీ మీరు చేస్తే బాగుంటుందని నాకు ఒక బూస్ట్ ఇచ్చి మీకు ఎందుకు తిరుపతి గారిని మేము తీసుకొస్తాం అని ఆ టైంలో తిరుపతి గారిని వెళ్ళి తీసుకొచ్చి ఇదంతా చేసి పెట్టింది వక్కంత వంశీ గారు అండ్ వాసు. ఐ లైక్ టు ఫస్ట్ థ్యాంక్ దెమ్. అండ్ ప్రతిసారి అందరికీ థ్యాంక్ యూ చెప్తాను, కానీ నా స్టాఫ్ని ఎప్పుడు చెప్పను. ఈ 100 రోజుల్లో నాతో ఉండేది నా స్టాఫే. ఐ లైక్ టు థ్యాంక్ మై ఏ స్టాఫ్, స్టార్టింగ్ ఫ్రమ్ మై హెయిర్ స్టైలిస్ట్ సోనియా, నా కాస్ట్యూమర్ సీను, మై మేకప్ ఉమెన్ శ్రద్ధ, అండ్ నా బౌన్సర్ రమేష్, నా బాయ్ రాజేష్, నా కాస్ట్యూమర్ సీను, నా డ్రైవర్ మహిపాల్. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే నా స్టాఫ్, నా ఫ్యామిలీ, నా ఫస్ట్ ఫ్యామిలీ వీలే. ఎందుకంటే నేను నా ఫ్యామిలీతో కొంటే ఈ ఫ్యామిలీతో ఎక్కువ టైమ్స్ స్పెండ్ చేస్తాను. ఐ లైక్ టు థ్యాంక్ మై ఏ ఫ్యామిలీ అండ్ ఆఫ్ కోర్స్ మా ఆఫీస్లో ఉండే అభినవ్, శరత్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మర్చిపోకుండా ఐ హ్యావ్ టు థ్యాంక్, ఇవాళ నేను ఈ సినిమా మేమంతా డిస్ట్రిబ్యూటర్స్తో, ఎగ్జిబిటర్స్తో సెలబ్రేట్ చేసినాం. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇంత పెద్ద హిట్ వచ్చినప్పుడు మేము కూడా మీతో షేర్ చేసుకోవాలి మా సక్సెస్. అలాగే ఈ సినిమా మమ్మల్ని ఇంత సక్సెస్ తీసుకొచ్చిన, మాతో పాటు ప్రైమరీ సక్సెస్ తీసుకొచ్చిన ఇండస్ట్రీ వారికి మేము రేపు ఎల్లుండి పార్టీ ఇస్తున్నాం. ఐ వెల్కమ్, విల్ ఆల్ కాల్ యూ అండ్ వీ వాంట్ టు సెలబ్రేట్ దిస్ విత్ అవర్ ఓన్ ఇండస్ట్రీ. అలాగే ఐ ఆల్సో ఇన్వైట్ ద మీడియా పీపుల్ ఫర్ అనదర్ పార్టీ టు సెలబ్రేట్ దిస్. ఎందుకంటే మీ ద్వారా ఈ సినిమా జనాలలోకి వెళ్ళింది. ఇది నా పబ్లిక్ ఆహ్వానం కింద అనుకోండి. అండ్ ఇంకా లాస్ట్లో 2-3 విషయాలు చెప్పేసి క్లోజ్ చేసేస్తాను. రికార్డ్స్ కొట్టేందుకు చాలా ఆనందంగా ఉంది. బట్ ఇట్ ఈస్ జస్ట్ అ పాసింగ్ ఫేస్. ఒక్కొక్కరు ఒక టైంలో కొడతారు. ఇది జస్ట్ మా పాసింగ్ ఫేస్. ఈ సినిమా రికార్డ్ ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్ళినట్టు, ఈ సినిమా మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ మరొక మెట్టు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ఇండస్ట్రీ రికార్డ్ని ఎవరో త్వరలోనే బద్దలు కొట్టాలని చెప్పి కోరుకుంటూ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఒక చిన్న డిస్క్లైమర్ మాత్రం చెప్దాం అనుకున్నాను. ఇది కేవలం మీ ఇంట్లో పిల్లలకి చూపించండి. చిత్రాలు చెరపడి అనే సాంగ్ చాలా బాగా హిట్ అయింది. అందులో నేను సిగరెట్ తాగుతున్నాను. ఐ వుడ్ లైక్ టు పబ్లిక్లీ టెల్ దట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. చాలామంది పిల్లలు చూసి దాన్ని ఫాలో అవుతున్నారు. ప్లీజ్, అది సినిమాలో ఆ క్యారెక్టర్ వరకు అంతగాని కానీ, బట్ ఇన్ రియల్ లైఫ్ ఇట్ ఈస్ నాట్ హెల్దీ అట్ ఆల్. ఐ డు నాట్ స్మోక్ అండ్ ఐ టెల్ ఆల్ ద కిడ్స్, నాట్ జస్ట్ కిడ్స్, ఆల్ ఈవెన్ పీపుల్ హూ స్మోక్, ఇట్స్ ఇంజూరియస్ టు హెల్త్. అది మంచి సైన్ కాదు. ప్లీజ్ డోంట్ స్మోక్. And last but not the least, I'd like to once again take the opportunity to thank all my fans, all my army. Thank you so much. ఇది కేవలం మీ ప్రేమ వల్లే ఇంత దూరం వచ్చాను. అండ్ ఈ సినిమాని చూసి మమ్మల్ని బ్లెస్ చేసిన చాలామంది ఆడియన్స్, ఇక్కడ తెలుగు వాళ్ళు కానీ ప్రపంచవ్యాప్తంగా చాలామంది, అందరికీ, అన్ని భాషల నుంచి, ఇతర భాషల నుంచి అందరికీ మరోసారి ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి. సోమ గారు అక్కడ. Thank you very much for this stupendous success. Thank you.